ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. మేము ఈరోజు అక్కార వలసలు చేసుకుంటామండి. అయితే ఇది చక్కెర పొంగల్లాగే, కానీ ఏంటంటే దీంట్లో మేము పెసరపప్పు వేయమండి. ఎందుకంటే పండగ కూడా వచ్చింది కదా, కాబట్టి పండగ సందర్భంగా మేము పెసరపప్పు వేయకుండా శనగపప్పునే నేతిలో వేయిస్తామండి. దీంతో పాటే కొబ్బరి కూడా వేస్తాం. కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు అన్నీ మనం పాయసానికి, చక్కెర పొంగల్కి ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకుంటామండి. దీంట్లోనే పాలు, అన్నం కూడా వేసుకుంటాం. ఈ అక్కార వడసల గురించి మళ్ళీ డీటెయిల్డ్గా మీకు ఒక వీడియో చేసి చెప్తానండి. దీంతో పాటే నేను వడలు, పెరుగు వడలు, మామూలుగా మనం భోజనానికి ఏమేమి చేస్తామో అవన్నీ, కూరలు, పచ్చడి అవన్నీ కూడా చేశామండి. ఆ విధంగా పెద్దవాళ్ళకి నైవేద్యం పెట్టిన తర్వాత దాన్నే మేము ప్రసాదంగా స్వీకరిస్తాము. మరొక్కసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సర్వేజన సుఖినో భవంతు.